మన ఈ మధ్యన మా ఊర్లో చాలామందికి ఇల్లులు ఇచ్చారు. ఒక ఆయన ఇల్లులు ఇచ్చారు. మా అత్తకు కూడా ఇచ్చారు. మా అత్తకి ప్రార్థన రాదు, ఏమి రాదు. వస్తుంది మొత్తుపప్పులో కూర్చుంటుంది. చాలా సంవత్సరం నుంచి వస్తుంది మందిరానికి, కానీ ఏమి రాదండి ఆవిడకి. నేను చెప్తూ ఉంటాను, వచ్చిన దాన్ని ప్రార్థన చేయత్తా దేవుడు చెప్పండి. వాళ్ళకెత్తాడమ్మా, అదేంటో నువ్వే చేసే బాబా అంటుంది. నా మీద ఎట్టి అందని. సర్లే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి 4 నెలలు ఇల్లు కట్టేశారు. కట్టేసిన తర్వాత నేనే శంకుస్థాపన చేశాను, అన్నీ నేనే చేశాను. మళ్ళీ ఇంట్లోకి వెళ్తాక ప్రార్థన పెట్టుకోవాలి కదా వాళ్ళు. మా మాయ అస్సలు గుడి అంటే పడదు, ఫుల్ తాగుడు బాబోయ్, ఏమా తాగుడండి బాబు. స్తోత్రం చెప్పండి. మరి ప్రార్థన పెట్టుకోవాలి కదా బాబు అని అలా ఆయనతో చెప్తే ఆయన అన్నాడట, నీది నీదే నాది నాదే అన్నాడట. సర్లేనే ఆడెవడో మా మాయ ఎవరికో దగ్గరికి వెళ్ళి ఆడితో అన్నాడట, ఏమండి మా ఆవిడేమో పాస్టర్ గారు నమ్ముకుంది. పాస్టర్ గారు నమ్ముకుందా? ఏం చెప్పాలండి ఆయన? ఏమండి మా ఆవిడేమో దేవుడు నమ్ముకుందని చెప్పాలా? ఈడేం చెప్తున్నాడు, మా ఆవిడేమో పాస్టర్ గారు నమ్ముకుందండి, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మరి రేపు కార్యక్రమానికి ఏంటండి అన్నాడు. అడిగాడట. ఆడన్నాడట, ఆ పాస్టర్ గారినేమో రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళండి. ఎందులోకి? ఇంట్లోకి. ఆయన ఎప్పుడు వస్తాడని అడిగాడట. నేను పొద్దున్నే వస్తాను, నేను చేయవలసినన్ని చేసేసి వెళ్ళిపోతాను. ఆయన మట్టికి రాత్రి 12 గంటలకి తీసుకెళ్ళాడు. భయం ఉంది వీడికి? ఏమన్నా భయం ఉందండి వీడికి? సాయంత్రం 7 గంటలకు మా అత్తమ్మ వచ్చింది. బాబా ఈ రాత్రి 12 గంటలకు రావాలి అంది. దేనికమ్మా అన్నాను? రిబ్బన్ కట్ చేయాలంది. రాత్రి 12 గంటలకు ఏంటమ్మా అన్నాను. ఆవిడంటుంది, మీ మాయ సంగతి నీకు తెలుసు కదా బాబా, రాత్రి 12 గంటలకు ఏం తిరుగుతాయి చెప్పరేంటండి? అది చూశారు దెయ్యాలు మీరు? సరేలే, దెయ్యాలు తిరుగుతాయంట. ఓకే, ఆ అర్ధరాత్రి 12 గంటలకు వెళ్తున్నాను. కుక్కలు కరిచేస్తున్నాడు బాబు. ఏ ఈదికెళ్ళిన కుక్కలు ఎక్కువైపోయి మనుషులు తక్కువైపోయారు. కరోనాలో మనుషులు తగ్గిపోయారు, కుక్కలు ఎక్కువైపోయారు ఇప్పుడు. సర్లే నేను వెళ్ళాను. అమ్మో చుట్టాలు వచ్చారండి బాబు, కొట్లు జనం చుట్టాలు. రిబ్బాన్ని గుమ్మానికి అడ్డం కట్టేశారు. మా మాయ అట్టుకొచ్చాడు, ఆరతిపళ్ళు కత్తిరి. మాయ ముందు పాట పాడుతున్నాను. వద్దు పాట వద్దు, వేసే అంటున్నాడు. అప్పటికే తాగేసి ఉన్నాడు మా మాయ. చిన్న దేవుని అసలు వద్దు వేసే అన్నాడు. ఇప్పుడు నేనే అయిపోతాడు, నన్ను వేసేలేమన్నాడు ఆడు. సర్లేని కత్తిరెట్టుకుని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ యొక్క రాముడు కట్ చేశాక కరెంట్ ఆగిపోయింది. ఈది లైట్లు ఆగిపోయినాయి. ఎవడో లైట్ వేసాడు. అయ్యో నడవండి అన్నాడు. ఆ చీకట్లో ఎక్కడ వేసానో తెలీదు. అలా కాలేసేటప్పటికి జారిపోయి అలా ఎలగెత్తలుగా పడిపోయాడు. పడిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? నన్ను లేపాలా? లేటు మానేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు పరారు. అమ్మా ఎవరన్నా లేపండి అమ్మ, మీ దాన్ని పెడతారా? బాబు మేము ఎవరు రాలేదు, మాకు నవ్వు వచ్చేస్తుంది అంటున్నారా? అమ్మ తర్వాత నవ్వుతాను రండి అమ్మ అన్నాను. చాలాసేపు ఎవరు రాలేదు. ఒక ఆవిడ వచ్చింది. ఎంత లాభందంటే అమ్మా ఎన్ని మేకలు తినేసిందో, ఎన్ని కోళ్ళు తినేసిందో బాబోయ్. అయ్యగారు నేను లాగేస్తాను అంది. సర్లేని రా అందు లాగేస్తాను చేయట్టుకుంది. లాగి అయ్యగారు నవ్వు వచ్చేస్తుంది నాకు అంది. నవ్వుకమ్మా తర్వాత నవ్వు అన్నాను. లాగి చేయి జారిపోయిందేమో, నా మీద పడిపోయినప్పుడు అన్న లెగాలా? లెగలేదు. ఇంకేం లేస్తుంది? ఆ బండ ఆవిడి 4 మగోళ్ళు వచ్చి లేపితే కానీ లేగలేదు ఆ బండ. నా కళ్ళు ఏమో బయటకు వచ్చేసి, కళ్ళు గుడ్లన్నీ బయటకు వచ్చేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి పాస్టర్ గారు గుడ్లు తేలా చేశాడు.
చచ్చిపోయేమో అనుకున్నారంట. ఓ కొట్టేస్తున్నారు నన్ను, ఎరా అలా కొట్టేస్తున్నారంటే ఏమని కళ్ళు బయట పెట్టేశారు మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు వెళ్ళిపోతాను బాబు అని, మీకు దండం, మీ ఇల్లుకి దండం అని. మా మాయ అంటాడు, ఇంకా 2 గదులలో తిరిగి అన్నాడు. ఆ గదిలోండి మీరే తిరిగండి బాబు, నీకు దండం పెడతాను. ఎందుకు పడిపోయారంటే ప్రాణ మీద వేసారు కాలు. మరి మా మాయ ఆడిపార్టీ కదా, కాలేజీ తిరగబడిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందు దాన్ని తోలేసి అన్నీ వేసేసుకున్నారు, తర్వాత 2సారి నన్ను తోలేరు అందులోకి. ఏమండి, ఉంటే వెచ్చగా ఉండాలి.